దట్స్ ఓకే సార్. నో ప్రాబ్లమ్. శ్రీకాంత్ గారు, హ్మ్. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతితోనో లేకపోతే ఇంకోదానో గెలవాలనుకోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బస్సు యాత్ర ద్వారా ఈరోజు ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ మేము సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మేము ఏదైతే గతంలో ఈ 2019లో ఇచ్చిన హామీల్ని మేము ఎంతవరకు నెరవేర్చామో ఈరోజు 4,50,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా పోవడము, అదే విధంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ గతంలో చంద్రబాబు నాయుడు 2014 ఇచ్చిన హామీలు 2019 ఎందుకు అమలు చేయలేదు, ఎందుకు మళ్ళీ వాళ్ళు విమర్శించుకున్నాడు, వాళ్ళ అవినీతి పరుడు అది ఇది మాట్లాడుకోవడము, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఏదో సానుభూతితోనో లేదా చేయించుకుంటే కాళ్ళించుకుంటే ఓట్లు వేస్తారనే కాలం పోయింది. చేయించుకుంటే ఓట్లు ఇచ్చుకునే డ్రామాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. ఆయన ఏమంటే రియల్ పాలిటిక్స్ చేయడానికి వచ్చారే కానీ రియల్ పాలిటిక్స్ చేయడానికి రాలేదు. ఈ రోజు ఏమంటే గతంలో చూసాం 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1.2% ఓటుతో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు కూడా వీళ్ళందరూ పొత్తులతో కలిశారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనేక మంది ఈ సలహాదారులు చెప్పారు, రైతుకు రుణమాఫీ చెయ్యి, రైతుకు రుణమాఫీ చేస్తే మనం వచ్చేస్తాం అంటే 1,00,000 కోట్ల రైతుకు రుణమాఫీ. ఆ రోజు 85,000 కోట్లు రైతు రుణమాఫీ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒప్పుకోలేదు. 85,000 కోట్లు నేను రైతు రుణమాఫీ చేసేదానికి ఇక్కడ ఆర్థికంగా సహకరించదు కాబట్టి నేను చేయలే అని చెప్పేసి కట్టాబద్ధంగా చెప్పడం ద్వారానే ఆ రోజు కూటమి ఏదైతే రైతు రుణమాఫీ చెప్పి 85,000 కోట్లు చెప్పి కేవలం 12,000 కోట్లతో 14,000 కోట్లతో చేదులుపుకోవడం జరిగింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. అదే విధంగా డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు, ₹1 కూడా మాఫీ చేయలేదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2014లో ఓటు వేసుంటారా? అట్లా అది కాదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఏదైతే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి ఒకటి కూడా అమలు చేయలేదు. 0 వడ్డీ రద్దు అన్నారు డ్వాక్రా మహిళలకి, అది చేయలేదు. అదే విధంగా రకరకాల కార్యక్రమాలు చేసి ఒక్కటి కూడా చేయలేకుండా ఆ రోజు మోడీ గారే విమర్శించాడు. చంద్రబాబు నాయుడు ఏటీఎం లాగా పోలవరం వాడినారు, ఆయన అవినీతి పరుడని. ఈయన కేంద్రంలో ఆయన అవినీతి పరుడని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ పవన్ కళ్యాణ్ మట్టిలో మద్యంలో ఇసుకలో అంతా అవినీతి చంద్రబాబు నాయుడు చెప్పాడు. అలా కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి, ఏదైనా ఒక మాట చెప్పితే ఆ మాట కట్టుబడి ఉండాలి. తన ఊపిరి పోయేంత వరకు ఆ మాట కట్టుబడి ఉండాలనే ప్రయత్నంతో ముందుకు పోతున్నాడు. కానీ ఏదో కోడికత్తే చెప్తాం సార్. ఈ సీను ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారిపై నాకు అభిమానంతో ఆయన పొడి చేశాంట. ఎవరైనా అభిమానం అనే వ్యక్తి ఉన్నది పొడి చేస్తాడా? నా అభిమానించే నాయకుడిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అభిమానించే నాయకుడు చంద్రబాబు నాయుడు పొడి చేస్తాడా ఆయన సీఎం అయిపోవాలని? ఇవన్నీ ఒక తెలుగుదేశం పార్టీ ఆడుతున్న కట్టు కదా. దీన్ని నమ్మి ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నారు కాబట్టి సీఎం అయిపోయినారంటే, పొడిసే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే తిరుపతిలో నక్సలైట్లో ఒక సంఘటన జరిగింది, సాక్ష్యాలకు సాక్ష్యం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి కోర్టుకి. ఎందుకు వెళ్ళాలి? 5 సంవత్సరాలు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఆ కేసు ఎందుకు ట్రయల్ కానీ ఇస్తలేరు? ట్రయల్ కాకుండా ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళ అభిమానంతో మీ యొక్క ఆదేశంతో కొట్టారా? ప్రజలు తెలుసుకోండి కదా. కోర్టులో తేల్చాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోవాలన్నా? జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోవట్లేదు. 5 సంవత్సరానికి కోర్టు వీడియోలో అటెండ్ అవుతానన్నాడు, వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ కాలేదు. ముందు సాగట్లేదు. వాళ్ళు జైల్లో పడి మురుగుతున్నాడు 5 సంవత్సరాల నుంచి. సానుభూతితోనో లేకపోతే పొత్తులతోనో గెలవాల్సిన అవసరం మాకు లేదు. అది చంద్రబాబు నాయుడు హామీలుగా అమలు చేస్తుంటే ఎందుకు 2019 అభిమానంతో కొల్చాడా? 2014 హామీలు అమలు చేస్తుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేశారు? ఎందుకు ట్రయల్ అటెండ్ కావట్లేదు 5 సంవత్సరాల నుంచి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేశారండి? అడిగిన దానికి సమాధానం చెప్పండి. 0 వడ్డీలు ఏదైతే 2016లో ఏదైతే డ్వాక్రా మహిళ 0 వడ్డీ ఉంటే దాన్ని రద్దు చేశాడు. ఎవరు రద్దు చేయమన్నారు? చంద్రబాబు నాయుడు గారిని. అదే విధంగా ఏదైతే మహిళలకి డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ అన్నాడు, ₹1 చేశాడా? ఆ శాఖ మంత్రి సునీత చెప్పారు ₹1 రద్దు చేయలేదు 2018లో అసెంబ్లీలో. ఎందుకు జగన్మోహన్ రెడ్డి సహకరిస్తే దాని విషయం చెప్పండి అన్న. ఒక షాపుని రద్దు చేశాడా? నిరుద్యోగ వృత్తి అన్నాడు. 6 నెలలు 2,000 నిరుద్యోగులు ఉంటే
అది ట్రయల్ చేసి అభిమానంతో పొడిచాలా లేకుంటే అహంకారంతో పొడిచాలా లేకుంటే ఎవరు ఆదేశిస్తే పొడిచాలా? ఒకవేళ వేరే ఆదేశిస్తే పొడిస్తే ఎవరు ఆదేశించారు? చెప్పడానికి సబ్జెక్ట్ ఉండదు. వేణుగోపాల్ గారు నిజాలు మాట్లాడతాము, ఆ నిజాలు ప్రజలకు రీచ్ కాకూడదని మా కాళ్ళకు అడ్డం పడే ప్రయత్నం తప్ప వీళ్ళు సాధించేది ఏం లేదు. వీళ్ళు సాధించేది ఏం లేదు. మీరు ఏదైనా చేసి ఉంటే మేము గతంలో ఇది చేశాము, వేణుగోపాల్ గారు రైట్. వేణుగోపాల్ గారు మీ పాయింట్స్ వింటున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ మరీ ఒకటే పాయింట్ తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కోడికత్తి కేసు విషయంలో అభిమానంతో పొడిచారు అన్నప్పుడు కోర్టుకు ట్రయల్ చేయడానికి ఎందుకు ముఖ్యమంత్రి సహకరిస్తలేరు అన్నది పదే డిమాండ్ చేస్తున్నటువంటి ప్రశ్న. యాజ్ ఏ వైసీపీ స్పోక్ పర్సన్ గా దీనికి సమాధానం మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదే శ్రీకాంత్ గారు, మేము చెప్పడం ఏమంటే, ఇప్పుడు నేనే కూడా ఒక వ్యక్తి నన్ను పొడిచాడు అనుకోండి, నన్ను పొడిస్తే కోర్టు నన్ను సాక్ష్యాన్ని ఇప్పించినప్పుడు నేను సాక్ష్యం చెప్తాను. అంతేగాని ఆ కేసుని అది ఎవరి ఆధీనంలో జరిగింది? ఆ కోడికత్తి ఎయిర్పోర్ట్ లో జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరు ఆధీనంలో ఉంటారు? కేంద్ర దీనికి సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసర్. వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వచ్చి సాక్ష్యం చెప్పాలే గాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వద్దంటే బెయిల్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇయ్యద్దండి ఆపేస్తారు వాళ్ళు. అతను వద్దనుకున్నాడు. నేను ఏదైతే ఈ ఆరోపణలో బయటగాని పోతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు నన్ను ఇబ్బంది పెడతారు కాబట్టి ఆయన ఎందుకంటే పొడిచే ప్రయత్నం చేశాను కాబట్టి నన్ను ఇబ్బంది పెడతారు ఆయన బెయిల్ రద్దు చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు బెయిల్ తో రావడం జరిగింది. ఆయన బెయిల్ పిటిషన్ చేసుకున్నాడు, ఓకే చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? ఎవరు ఇబ్బంది పెడతారని? నన్ను పొడిచినా నిన్ను పొడిచినా జగన్మోహన్ రెడ్డి గారు పొడిచినాడు వచ్చి ఈయన నా అభిమానంతో పొడి చేశాడని చెప్తే వదిలేస్తారు కోర్టు? నా పైన అభిమానంతో నేను ముఖ్యమంత్రి కావాలి నన్ను పొడిచినాడు, ఓకే ఏం ఇబ్బంది లేదంటే వదిలేస్తారా? అది రికార్డ్ అయిపోయింది ఎయిర్పోర్ట్ లో. సెక్యూరిటీ ఆఫీసర్ పైన ఇబ్బంది. అది అభిమానంతో పొడిచిన శత్రువులు ఎట్లుంటారు? జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎవరైతే దాన్ని కేసు కట్టారో, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు హీరింగ్ చేస్తారు. ఆ సెక్యూరిటీ సిబ్బంది కేంద్ర బలగాలకు సంబంధించిన వాళ్ళు ఏమైనా డౌట్స్ రేజ్ చేసి దానిపైన విచారణ చేస్తారు. ఉద్దేశపూర్వకంగా ప్రజలకు తెలవాలి కదండి. జగన్మోహన్ రెడ్డి నా కన్ను పైన కొట్టు, నా తలకాయ పగల కొట్టు, నేను చనిపోతే మళ్ళీ ఎవరు అనిపిస్తారు? ఎవరు చేస్తారు ముఖ్యమంత్రి పదవి? ఎవరికి లాభము? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఎవరు ముఖ్యమంత్రి స్థాయిగా లేదు ఇంకెవరు. శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగినా మొదట బాధ్యత వహించాల్సిన చంద్రబాబు నాయుడే. ఏంటంటే ఆయనకు అడ్డుగా ఉన్నాడు. 16 నెలలు జైల్లో పెట్టడంలోనూ ఆయనే, కోడికత్తి పొడిపించడం ఆయనే, ఈరోజు రాళ్ళతో కొట్టించడం ఆయనే. ఎవరికి అవసరం ఉంది? ఉంటే చంద్రబాబు నాయుడు బయట ప్రజలకు తెలియాలందుకే ట్రైన్ ఎదుర్కోమని చెప్తున్నాం మేము. ఇప్పుడు వాళ్ళ నోటితో 2 మాటలు మాట్లాడారు కదా. కోడికత్తితో పొడిపించారన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? అభిమానంతో పొడిచారంటున్నారు. 2 మాటలు అభిమానంతో పొడిచాడు. అతను చంద్రబాబు నాయుడు చెప్తే ఆయన అనుచరులు చెప్తే పొడిచాడు. కేసు డిసైడ్ చేస్తుంది. ఎవడు ఆదేశించి కోడికత్తి పంపించాడు? ఆయనకి బెయిల్ రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. ఆయన కేసు కంప్లీట్ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత. One second. Yeah, I'll come back to you. మీ దగ్గరికి వస్తాను. Before that, one second. I'll come. క్లారిటీ ఉండాలా? ఇన్ని జరుగుతున్నా ఒకవైపు రాష్ట్రంలో 1 సెకండ్ వేణుగోపాల్ గారు 1 సెకండ్ ఒకవైపు ఈ వేడి నడుస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి కోర్టులో ఈరోజు ఆ పర్సన్ ఎవరైతే సతీష్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ అంశం ఇట్లా ఉంటే గనక మరొక వైపు పార్టీల్లో అసంతృప్తి పెరుగుతోంది. పార్టీలో బుజ్జగింపుల పర్వానికి తెరదీసే టైం కూడా వచ్చింది. చాలా వరకు పార్టీలను వదిలి పక్క పార్టీల వైపు వెళ్తున్నారా? ఉన్న పార్టీల్లో ఎన్నికల టైంలో అసంతృప్తిని ఇది చాలా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈవెన్ జనసేన నుంచి కూడా కొంత అసంతృప్తి బాగా కనిపిస్తోంది. వేణుగోపాల్ గారు, ఒకవైపు ఇట్లాంటి విపత్కర పరిస్థితి చాలా వేడెక్కుతోంది రాజకీయం. చంద్రబాబు వర్సెస్
జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించిందే చంద్రబాబు నాయుడు, ఆయన అభిమాన వర్గం అన్నది ఒక పాయింట్ వినిపిస్తుంటే గనక, సొంత పార్టీలో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే గందరగోళ వాతావరణం ఉందో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ, సో ఈ అసమ్మతిని తెరదింపడానికి జనసేన దగ్గర కానీ, అటు తెలుగుదేశం పార్టీ దగ్గర కానీ, ఇటు వైసీపీ దగ్గర కానీ ఎన్నికల వేళ ఇది ఎంతవరకు మీకు ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారు? వేణుగోపాల్ గారు, జనసేన. సార్ శ్రీకాంత్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వేణుగోపాల్ వర్గం గారు, కానీ నేను జనసేన జనసేన నాయకులు కూడా వేణుగోపాల్ గారే, అనూహ్యంగా ఇద్దరు వేణుగోపాల్ గారు. జనసేన. నమస్కారం అండి. ముందుగా ఐవీ న్యూస్ యాజమాన్యానికి, అదే విధంగా మీకు ప్రేక్షకులకి, ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా విషయాలని క్రోడీకరించి సబ్జెక్ట్ లోకి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని మీరు మొదట అడిగింది ఏంటంటే మనం నిజంగానే, ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా వడగాలులతో కూడినటువంటి వాతావరణం హీట్ ఎక్కింది. దానిలో భాగంగానే ఇప్పుడు మనం ప్రస్తుతం ఎన్నికలకి వెళ్తున్నాం కాబట్టి మంచి మే నెల ఎండ, 13వ తారీఖు అంటే మే నెల ఎండలో ఉంది కాబట్టి ఆ హీట్ ని కూడా భరించాల్సినటువంటి అవసరం ఇటు రాజకీయ పార్టీలకి ఉంది, ఇటు ప్రజలకు కూడా ఉంది. ఇకపోతే ఈ అసంతృప్తులు అని అంటారా, ప్రతి పార్టీలోనూ అసంతృప్తులు అనేవి ఉన్నాయి. తప్పుకోకుండా ఈ టీ కప్పులో తుఫాన్ లాగా అంటే తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు నుంచే నామినేషన్